హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు శ్రీని. ఒక పక్క వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మీరు మా బొచ్చు కూడా పేకలేరు అని వ్యాఖ్యానిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంతే ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఏ టైంలో ఏ యాక్షన్ తీసుకోవాలో మాకు తెలుసు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీని గురించి మాట్లాడతానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి దీని మరి పర్యవసానం ఎలా ఉండబోతున్నాయి? అంటే పర్యవసానం ఎలా ఉంటుంది అనేది అందరికీ అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే ఏమీ జరగట్లేదు, ఏంటి ఇది ఇలా స్తబ్దుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనుకున్న సమయంలో ముగ్గురు స్పందించారు. అది కూడా సరైన సమయంలో స్పందించారు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో నేను ఇలా చేసేస్తా అలా చేసేస్తా మీ సంగతి తేల్చేస్తా, మేము కనుక అధికారంలోకి వస్తే 2 నెలల్లో మిమ్మల్ని జైల్లో వేసేస్తానంటే నువ్వు అసలు ముందు ముఖ్యమంత్రి అయినప్పుడు కదా అదే అలాంటి కలలు కంటూ ఉండు. కానీ ఎప్పుడు ఎవరి కాలు కీలు విరచాలో నాకు తెలుసు, ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు. ఎవడైనా నోరెత్తినా రప్ప అన్నా వాళ్ళని తీసుకెళ్ళి ఏ కీలుకా కీలు విరిచి ఏ కాలుకా కాలు మడిచి మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తానని ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. వార్నింగ్ ఇచ్చారు, చెప్పడం కూడా కాదు. ఆ వార్నింగ్ ఇవ్వడంలో కూడా ఇంకో మాట అన్నారు, ఇక్కడ నాకు అధికారం ఉన్నా లేకపోయినా నేను చేస్తానన్నాడు ఆయన. అది ముఖ్యం. అంటే నేను హోమ్ మినిస్టర్ అయినా కాకపోయినా ఐ విల్ డూ అని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీగా నిబద్ధతతో మాట్లాడాడు, చేశాడు. మీరు తప్పుడు పనులు చేసే వాళ్ళతో సంపర్కం పెట్టుకోవద్దు, మీరు తప్పుడు పనుల జోలికి వెళ్ళొద్దు, మీరు అలాంటి వాళ్ళతోటి మీరు అసలు ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పాడు. అంటే మీరు వైసీపీ వాళ్ళతో చేతులు కలపకండి అనేది చాలా ఇదిగా చెప్పాడు. తర్వాత తెలుగుదేశం కూటమితో మనం కలిసే వెళ్ళాలి, వెళుతున్నాము, మీరు కూడా వాళ్ళతో సజావుగా ఉండాలి అనేది ఇంకొకటి స్పష్టం చేశాడు వాళ్ళ కేడర్కి. ఎవరు కూడా అవినీతి అక్రమాలకి పాల్పడద్దు అనేది చెప్పడం జరిగింది. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూ ఊరుకునేది లేదు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక మాట అండి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడక్కర్లే ముఖ్యమంత్రి హోదాలో, ఎందుకంటే ఇంకా కింద కేడర్ మాట్లాడాలి. ఇప్పుడు కింద నుండే మంత్రులందరూ కూడా సమాధానం ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎవడికి వాడు, అంటే ప్రతి మంత్రి కూడా ఒక ఏ అంశం మీదనైనా, అంటే ఇప్పుడు మీరు ఒకసారి వైసీపీ గమనించారంటే వైసీపీలో ఒక ఇష్యూ రేజ్ అవ్వగానే తెలుగుదేశం నుంచి వాళ్ళందరూ కూడా ఒకే స్క్రిప్ట్ చదివేస్తారు, చదవరు. అదొక విషయం. ఒక సుగుణం ఏంటంటే వాళ్ళ మంత్రులందరూ కూడా ఒకే స్క్రిప్ట్ని చెప్తారు, ముఖ్యంగా పేరుని నాని. అంటే కింద స్క్రిప్ట్ ఉంటుందేమో మనకు తెలియదు, కానీ బాగానే మాట్లాడతాడు ఆయన, అంతవరకు చెప్తాం మనం. సో నేను అనేది ఏంటంటే తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కూడా దే హ్యావ్ టు ఓపెన్ దేర్ మౌత్స్. ఎందుకంటే మొన్న క్లియర్ కట్గా మోదీ వాళ్ళకి చెప్పారు కాబట్టి, పిలిచి మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళకి మీరు కౌంటర్ ఇవ్వండి, వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చే వాటికి వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి అని చెప్పారు కాబట్టి, సో దే హ్యావ్ టు. నేను అనేది అది. అంటే మీరందరూ కూడా కలిసికట్టుగా మీరు సమాధానాలు ఇస్తారా, విడివిడిగా సమాధానాలు ఇస్తారా మనకు తెలియదు, కానీ ప్రతి వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి. ఇంక మీదట చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం కాదు, వ్యవస్థలు పనిచేయాలి. అంటే ఇక్కడ ఈ మనుషులందరూ, అంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దే హ్యావ్ టు రెస్పాండ్. అది నేను చెప్తున్నా. అదేవిధంగా మీరు అన్నారు లోకేష్ విషయానికి వచ్చేసరికి, లోకేష్ మనకి ఏమీ తొందర లేదు, మీరెవ్వరూ తొందరపడకండి. ఏ టైంకి ఎవరిని చేయాలో నాకు తెలుసు అన్నాడు. ఎందుకన్నారంటే ఆయన మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, మేము వస్తే రెడ్ బుక్ స్థానంలో డిజిటల్ బుక్ వస్తుంది, మీ సంగతి తేలుస్తామని. కాపీ క్యాట్ లాగా ఇవన్నీ ఎందుకు? అసలు ఇలా కాదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సేమ్ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో మీరు అది మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారో కేసీఆర్ అది మాట్లాడుతున్నారు. మీరు వస్తే మేము ప్రజల్ని ఉద్ధరిస్తాం అనకుండా మిమ్మల్ని చంపుతాము, కొడతాము, లేకపోతే మీ సంగతి తేలుస్తాము, మిమ్మల్ని జైల్లో పెడతామేంటి? ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు 2019 నుంచి 2024 పనిచేశారో అంతే స్పీడ్గా జనాలు వాళ్ళని ఇంటికి పంపించిన అయినా బుద్ధి రాలేదు నిజంగానే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో మాట అన్నారండి, మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే నేను యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. అంటే బుల్డోజర్ ఇది వస్తుంది అంటే అది రావాలండి, ఏమీ సందేహం లేదు. ఎవడని కూడా ఆలోచించకూడదు మనం. ఇవాళ గంజాయి
లేదు ఇలాగా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడాలు ఇలాంటివి ఏం చేసినా నేను సహించను అని చెప్పాడు ఆయన. అంటే రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో వెళ్ళాలి తప్ప ఇట్లాంటి అడ్డమైన పనులలో ముందుకు వెళ్ళకూడదు అనేది. అందుకని ఆయన బుల్డోజర్ ఇది తీసుకొస్తానంటాం అనేది మంచిదే. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. అంటే ఆయన ఏదైతే బీజేపీకి దగ్గరగా ఉన్నారో అది కూడా ఇండైరెక్ట్గా మనకు తేటతెల్లమైన తప్పు లేదు. ఇవాళ కేంద్రంతో ఎంత చక్కటి స్నేహాన్ని మనం నెరపుతామో రాష్ట్రానికి అంత మంచిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి, మేము కలిసి పనిచేస్తాము. అతను ప్రతి అంశంలోనూ లోకేష్ని పిలుచుకుంటున్నాడు ఆయన. మొన్న అక్కడ ఇది కానిస్టేబుల్స్ దాంట్లో కూడా ఆయన అన్నాడు కదా, గిరిజన ప్రాంతానికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు లోకేష్ ఉంటే బాగుండేది, తను యువగళం పాదయాత్రలో ఇదే కోరుకున్నాడు, చేస్తా అన్నాడు అని. అంటే నేను అనేది ఏంటంటే ఇది కూడా మంచి సంకేతం. అంటే మనం కలిసి ఉంటాము, కలిసి ఉన్నాము అని చెప్పటం అనేది ఎవరి దారి వాళ్ళది అని కాకుండా, అంటే ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మేము ఇలాగే ఉంటాము అని ఇవాళ అపోజిషన్లో లేని అపోజిషన్కి చెప్పటం అనేది చాలా మంచి మాట అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఎలా విడదీయాలి జనసేనని తెలుగుదేశాన్ని అనేది, కానీ అది కుదిరే పని కాదు అనేది ఆయన చెప్తున్నమాట. సో అందుకని ఏ రకంగా చూసుకున్నా ఇవాళ లోకేష్ చెప్పిన అదేంటి బుక్లో, ఇంకా రెడ్ బుక్లో 3 పేజీలే ఇంకా మేము ఫిలప్ తీసి అమలు చేశాము, ఇంకా చాలా పేజీలు ఉన్నాయన్నారు. మనకి తొందర లేదన్నారు. నేను కూడా అదే చెప్తున్నా, ఏం అర్జెంట్ లేదు, అందరి పాపాలు పండనివ్వండి. వాళ్ళ సిట్ ఏదైతే చేసిందో వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ బెయిల్ రాకపోయేసరికి అప్పుడు అరెస్ట్ చేశారు. ఆ రకంగా వీళ్ళ పాపాలన్నీ పండాక అప్పుడు అరెస్ట్ చేస్తే బాగుంటుంది. అది కూడా లోకేష్ ఎందుకు చేస్తాడు, చట్టం చేస్తుంది. అవును. కాబట్టి అందరూ కూడా సరైన సమయంలో సరైన ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది 3 పార్టీల తరఫున కూడా, ముఖ్యంగా 2 పార్టీలు. సో బీజేపీ కూడా గొంతు కలపాలి. రైట్ అండి, థ్యాంక్ యూ.